గుంటూరు ఎస్పీ కార్యాలయంలో పోలీసులపై కంప్లైంట్ ఇచ్చిన పొన్నూరు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళి. మామిళ్లపల్లి ప్రజాస్వామిక దమనకాండకు ఎమ్మెల్యే నరేంద్ర కారణం. 5వ తేదీన టీడీపీ గూండాలు మొక్కజొన్న గోడౌన్పై దాడి చేశారు. శాంతి భద్రతలు విఘాటమని తహసీల్దార్ గోడౌన్ సీజ్ చేశారు. 31 మంది టీడీపీ కార్యకర్తలు నాయకులపై కేసు కట్టారు. కౌంటర్ గా 14 మంది రైతులు కాపు కులానికి చెందిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారని తెలిపారు. పొన్నూరు రూరల్ ఎస్ఐ, సిఐ, తెనాలి సిఐ, ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర కుట్రతోటి ప్రమేయంతో స్థానిక పోలీసులు మొక్కజొన్న ఉద్యమాన్ని అణచడానికి చేసినటువంటి ప్రయత్నాలు మీడియా ద్వారా మీ అందరికీ తెలుసు. 5వ తారీఖున అక్రమంగా 5 రైతులు దాచిపెట్టుకున్నటువంటి మొక్కజొన్నకు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రముఖులు, గూండాలు, 4 వేల పోలీసులు, అగ్రికల్చరల్ ఆఫీసర్లు వచ్చి మామళ్లపల్లి గ్రామంలో నా ఇంటి పక్క ఉన్నటువంటి గోడౌన్ను పగలగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు తమతో పాటు ఒక బస్తాడు తెచ్చుకొని వాటి మీద జల్లి ఇది అంబటి మురళీకృష్ణ మొక్కజొన్నలని అక్రమంగా నిల్వ చేశానని, నేను దళారి అని ధూళిపాళ్ల నరేంద్ర ప్రమేయంతో చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదే రోజు సాయంత్రానికి ఆ గోడౌన్ సోదా త్రివేణిదని వారికి ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కమర్షియల్ గోడౌన్ కింద 5,000 రూపాయలు చెల్లించమని. అంతేగాని ఆ మొక్కజొన్నల అక్రమాలని కానీ, ఆ గోడౌన్ నాదని కానీ, ఆ సరుకు నాదని కానీ వారు ఎక్కడ చెప్పలేదు. మళ్ళా 10వ తారీఖున స్థానిక ఎంఆర్ఓ వచ్చి మామిళ్లపల్లి గ్రామంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని అదే గోడౌన్ని వాళ్ళు పగలగొట్టిన తెలుగుదేశం పగలగొట్టిన గోడౌన్ని మళ్ళా తిరిగి బాగు చేయించి సీల్ వేయడం జరిగింది. 5వ తారీఖున ఎవరైతే దౌర్జన్యం చేశారో వారు స్థానిక రైతులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు 31 మంది తెలుగుదేశం నాయకుల మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో ఉన్నటువంటి నాయకులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ అనామకులు కాదు, ఇంపార్టెంట్ పార్టీ ఫంక్షనరీస్. ఒకటి చేబ్రోలు మండల అధ్యక్షులు, పొన్నూరు మండల తెలుగుదేశం అధ్యక్షులు, కాకాని మండల తెలుగుదేశం అధ్యక్షులు, పొన్నూరు పట్టణ అధ్యక్షులతో పాటు ప్రముఖమైనటువంటి పదవులు కలిగిన 31 మంది తెలుగుదేశం నాయకుల మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో ఉన్న వాళ్ళందరినీ నిష్పక్షపాతంగా ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయగలిగితే తెలుగుదేశం పార్టీ పొన్నూరు నియోజకవర్గంలో 0, నరేంద్ర రాజకీయ భవిష్యత్తు 0 అయిపోతుంది. ఆ క్రమంలోనే తిరిగి ఏ రైతులైతే అక్కడ గోడౌన్లో మొక్కజొన్నలు దాచుకున్నారో వాళ్ళతో పాటుగా 14 మంది గ్రామస్తుల మీద